మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యుఎస్ కి చెందినటువంటి యష్ గారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో తను పాలిటిక్స్ లో ఉన్నారు ఇక్కడ. అవన్నీ వద్దనుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఈసారి ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడానికి తన వంతు చాలా ప్రయత్నం చేశారు. బ్రింగ్ బ్యాక్ టు బాబు గారు అంటూ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. దాంట్లో ఈయన కూడా ప్రధాన భూమిక పోషించారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఏంటి పాలిటిక్స్ అంటే ప్యాషనా, లేకపోతే ఇంట్రెస్టా, లేకపోతే అవే లైఫ్ అనుకున్నారా? స్టార్టింగ్ లో ఎందుకు పాలిటిక్స్ లోకి వచ్చారు అసలు? అంటే స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్ళము. అప్పుడు ఏదో కొంచెం యంగ్ ఏజ్ అవన్నీ ఉండేవి. స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్ళం. కానీ 2004 లో ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం పోయి రాజశేఖర రెడ్డి వచ్చాడో, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని చాలా గట్టిగా టార్గెట్ చేయటము, అందులో మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ టీడీపీకి ఎప్పుడు బ్యాక్ ఎండ్ గా ఉండటము, మనకి ఆయిల్ ఇండస్ట్రీస్ ఉండటము, పౌల్ట్రీ ఫార్మ్స్ ఆయిల్ ఇండస్ట్రీస్ కండిపేటలో ఉండటము. సో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మళ్ళీ ఇష్యూస్ ఇచ్చి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నము. దానిలో భాగంగా మా ఫాదర్ ని మా గ్రాండ్ ఫాదర్ ని కాకుండా వాళ్ళ పిల్లలు నన్ను కూడా, అప్పుడు నేను యంగ్ స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండటం, నన్ను కూడా నా మీద కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, అవన్నీ చేస్తా అనుకుని దరిద్రం ఎందుకు బాబు అని చెప్పి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడటం జరిగింది. బట్ ఆల్ అండ్ ఆల్ వీఆర్ ఆల్వేస్ టీడీపీ బ్యాక్ బోన్ గా పనిచేయటము, బ్యాక్ ఎండ్ ఎక్కువ పనిచేయటము. సో బాబు గారికి, లోకేష్ గారికి ఎప్పుడు వెన్నుగా ఉండటము. 2014 లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్ లో చాలా గట్టిగా పనిచేయటము. మళ్ళీ 2019 లో మళ్ళీ మా ప్రభుత్వం పోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవటము. సో ఆ జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని నిలబడటము, నా మీద 13 కేసులు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి మీరు ఇక్కడ లేకుండా కూడా కేసులు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి అనేక రకాల కేసులు పెట్టాడు నా మీద. లుకౌట్ నోటీస్ ఇచ్చాడు. లుకౌట్ నోటీస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఫ్లైట్ దిగ్గానే లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావడంలో ఆయన ఏ రకంగా అయితే పీకే ప్రశాంత్ కిషోర్ కి డబ్బులు పడేసి కుక్కని పిల్లిని కుక్కగా ఏ రకంగా చూపించారు, ఏ రకంగా అయితే ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇవన్నీ చేశారు, అవన్నీ కూడా ప్రశ్నించడంలో భాగంగా మా మీద కేసులు పట్టడం జరిగింది. ఓహో, అందుకు అన్ని కేసులు పడాయా? ఓకే, ఉన్నాయండి. ఇప్పుడు పోయినాయా? మీ ప్రభుత్వం నడుస్తుంది కదా ఇప్పుడు. అంటే ప్రభుత్వం నడిచిన కోర్టులో ఉన్న కేసులన్నీ కోర్టు ప్రకారంగా తీసుకోవాలి కాబట్టి అక్కడే ఉన్నాయి. ఏదైతే చార్జ్ షీట్స్ ఫైల్ కాలేవో అవన్నీ కూడా తీసేశారు. బట్ కోర్టులో ఉన్న కేసులు మాత్రం కోర్టులో నడుస్తున్నాయి. ఇంకా తప్పకుండా కోర్టులో ఏ రకంగా డెసిషన్ వస్తే ఆ రకంగా ఫాలో అవుతాం. కానీ ఇప్పుడు కూడా అంటే టీడీపీ ప్రభుత్వం కూడా చాలా మందిని అలాగే హెరాస్ చేస్తుంది అని అంటున్నారు. నిజమా మరి అది? మేము ఈ ప్రభుత్వంలో మీరు జగన్మోహన్ రెడ్డి 1 year of tenure లో ఎన్ని కేసులు ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో ఎన్ని కేసులను చూసుకోండి. కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ చేసే వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తున్నామంటే, ఇంక్లూడింగ్ భారతి రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, షర్మిలమ్మని తిట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, విజయమ్మని తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే మహిళలను ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదే విధంగా ప్రభుత్వం మీద పదే పదేగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం, విష ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా కేసులు పెడతారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. వాస్తవాలు ప్రజలు చెప్పే ప్రయత్నం చేయండి, రాజకీయంగా మీ విమర్శలు చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు, కేసులు పెడతారు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో అసాంఘిక శక్తులు అనే వాళ్ళు ఉండకూడదు, రాష్ట్రంలో రాజకీయాలు అనేది సరిగ్గా జరగాలి, ఉగ్రవాది రాజకీయం అనేది ఉండకూడదు అనేది ధ్యేయంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఈ కక్ష రాజకీయాలు ఎన్ని ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా దాంతో ఏకీభవిస్తారా, లేకపోతే అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయి మనకు కూడా అలాగే ఉన్నాయి అని అనేస్తారా? మీరు వాస్తవంగా చూస్తే 94 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఆయన ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రకారమే చేసి ఆ రోజు రాజకీయం సరిగ్గా పట్టించుకోలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు గెలుచుకుంటూ వచ్చారు. పరిటాల రవి గారిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చంపించేశారనే ఒక ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. ఎందుకంటే తదనంతర పరిణామాల్లో పరిటాల రవి గారిని చంపేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు. అది మరి యాదృచ్ఛికంగా చనిపోయారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చంపేశారా తెలియదు అది మనకి. కాకపోతే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అనేది తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించారు. 2019లో కూడా ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేశారు. ప్రతిపక్షం లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళని కేసులు పెట్టడం కానీ, కరోనా టైంలో కరోనా హాస్పిటల్స్ తిప్పడం కానివ్వండి, అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత విన్యాసాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి కాకూడదు. భారతదేశంలో రాజకీయాల్లో ఉగ్రవాదం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2019 వరకు రాజకీయాల్లో ఉగ్రవాదం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు రాజకీయాల్లో ఉగ్రవాదం ప్రవేశపెట్టాడు. ఆ ఉగ్రవాది రాజకీయాల్లో భాగంగానే ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా ఏరేయటము, ప్రతిపక్ష నాయకులు అణగదొక్కేయటము, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని అణగదొక్కటము ప్రజలందరూ విట్నెస్ చేశారు. ప్రజలందరూ కూడా ఎలాంటి సమాధానం చెప్పారు 2024 ఎలక్షన్స్ లో మనం చూసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.